దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వాతావరణం ప్రమాదకరంగా తయారైంది. నగరమంతా పొగచూరింది. ఎటు చూసినా పొగమంచే. 800 మీటర్లకు ఆవల ఏముందో కనిపించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనాలు డ్రైవ్ చేయడం మరింత ప్రమాదకరంగా మారింది. మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో వాహనాలు ఢీకొని పెద్ద సంఖ్యలో మృతి చెందారు. 2 డజన్ల మంది గాయపడ్డారు. విమాన రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారి వందలాది విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. దేశ రాజధానిని పొగమంచు చుట్టేయడంతో దాని ప్రభావం విమానాల రాకపోకలపైన పడుతుంది. పూర్ విజిబిలిటీ కారణంగా వందల సంఖ్యలో విమానాలన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. సో మనం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ ఎదుట ఉన్నటువంటి కర్తవ్య పథంలో ఉన్నాం. సో పూర్ విజిబిలిటీ మనం చూస్తున్నాం. కేవలం 800 మీటర్స్ వరకు మాత్రమే విజిబిలిటీ ఉంది. సో నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత మెరుగైనటువంటి విజిబిలిటీ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా పొగమంచులో కప్పి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో రాష్ట్రపతి భవన్ కంప్లీట్ గా పొగమంచులో కూరుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఉదయం వేళలో ఉదయం 4 నుంచి 10-11 గంటల వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి, దట్టమైనటువంటి పొగమంచు ఉంటుంది. సో దాంతో ప్రధానంగా విమానాల రాకపోకలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. నిజానికి క్యాట్ 3 టెక్నాలజీ ఉన్నటువంటి విమానాలు పొగమంచులో కూడా ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు క్యాట్ 3కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలని ఇప్పటికే డీజీసీఏ ఆదేశించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ విమానాల రాకపోకలన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. వందల సంఖ్యలో విమానాలు ఆలస్యం అవుతుండటంతో నెటిజన్లంతా సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి అసహనానికి లోనవుతూ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి మరొక నెల రోజుల పాటు ఢిల్లీలో ఈ శీతాకాలంలో కంప్లీట్ గా డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు చాలా దట్టమైనటువంటి పొగమంచు, శీతల గాలులు, అలాగే దీనికి తోడు పొల్యూషన్, దీని కారణంగా ఈ స్మాగ్ కారణంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంత ఇంప్రూవ్మెంట్, ఫాగ్ కొంత తక్కువ ఉన్నప్పటికీ అలాగే కాలుష్యం కూడా కొంత తగ్గింది. కానీ ఇది వండర్గానే ఉండబోతుంది. ఎందుకంటే ఇంకా చాలా రోజుల పాటు, దాదాపు నెల 15 రోజుల పాటు ఈ వింటర్ డెన్స్ విండర్ ఉండబోతుంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు ఇదే రకమైనటువంటి సమస్య తలెత్తేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. క్లియర్ గా ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గానీ ఇతర ఏజెన్సీస్ అన్ని కూడా ప్రయాణికులు బయలుదేరే ముందే ఖచ్చితంగా తమ ఫ్లైట్ కి సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకుని బయటికి వెళ్లాలని కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఇక ఈ ఫాగుకు తోడు ప్రధానంగా పొల్యూషన్ సమస్య కూడా ఇంకా ఢిల్లీని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గ్రాప్ 4 నిబంధనలు అమలు చేస్తుంది. సో ఈ గ్రాప్ 4 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో దీని కింద ఇది గనక యాక్టివేట్ అయితే అన్ని పాఠశాలలకు 1 నుంచి 5వ తరగతి పాఠశాలలన్నింటి కూడా సెలవులు ప్రకటించారు. కేవలం ఆన్లైన్ లోనే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగిలిన క్లాసులకు సంబంధించిన విద్యార్థులకు హైబ్రిడ్ మోడ్ లో వారికి తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు డీజిల్ వాహనాలపైన కంప్లీట్ గా నిషేధం విధించారు. కన్స్ట్రక్షన్ వర్క్స్ పైన కూడా నిషేధం విధించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కేవలం 50% మాత్రమే ఆఫీస్ కు రావాలి. మిగిలిన 50% అందరూ కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో వస్తున్నటువంటి పంట వ్యర్థాల దహనం, అలాగే అత్యంత శీతల గాలులు, సో దాని కారణంగానే ఢిల్లీని ఈ సమస్య పట్టి పీడిస్తుంది. ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ సమస్య మాత్రం మారడం లేదు. సో కొత్తగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. సో ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వకపోవడంతో ఢిల్లీ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం బారిన పడి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల పాలవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 1 to 5th వరకు పాఠశాలల్ని అన్నింటికి కూడా సెలవులు ప్రకటించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఒకవైపు దట్టమైనటువంటి పొగమంచు, మరోవైపు విషతుల్యమైనటువంటి గాలి, దీని కారణంగా ఢిల్లీ పూర్తిగా వాతావరణంతో కూడా అస్తవ్యస్తంగా తయారై ఒకవైపు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు జనజీవనం కూడా పూర్తిగా అస్తవ్యస్తం పరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మొత్తానికి మరొక నెల రోజుల పాటు ఇదే రకమైనటువంటి కండిషన్స్ కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. ఢిల్లీలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ప్రభుత్వం అనేక ఆంక్షల్ని అమలు చేస్తుంది. పొగమంచు ఉన్న ల్యాండ్ అవ్వగలిగే టెక్నాలజీని ఆన్ చేయాలని డీజీసీఏ విమాన సంస్థలను ఆదేశించింది. రాజధానిలో డీజిల్ వాహనాలను నిషేధించారు. పొగమంచుకు తోడు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరో నెల రోజుల పాటు ఢిల్లీలో ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనిపై
మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీని పొగమంచు కప్పేస్తోంది. శీతాకాలం కావడంతో పొగమంచు తీవ్రత మరింత పెరిగింది. ఢిల్లీ స్కైస్ కనుక చూస్తే కంప్లీట్ గా పొగమంచు చూరుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కేవలం 800 మీటర్స్ వరకు మాత్రమే విజిబిలిటీ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కంప్లీట్ గా ఢిల్లీ ఆకాశం అంతా కూడా పొగ చూరుకొని పోయి పొగ అలుముకున్నట్టుగా కనబడుతుంది. పొగమంచులు కూరుకుపోయినటువంటి ఇండియా గేట్ కంప్లీట్ గా పొగమంచులో కూరుకుపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో కంప్లీట్ గా ఈ సెంట్రల్ ఢిల్లీ అలాగే ఉత్తర భారతం అంతా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా ఈ దట్టమైనటువంటి పొగమంచు కారణంగా కేవలం విమానాల రాకపోకల ఆలస్యమే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఉదయాన్నే ఢిల్లీ ఆగ్రా నేషనల్ హైవే పైన ఎక్స్ప్రెస్ హైవే పైన పెద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 8 బస్సులు ఢీకొన్నాయి. ఈ పొగమంచుకు తోడు ప్రధానంగా కాలుష్యం కూడా తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోయింది. గ్రాప్ 4 నిబంధనలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సో గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో దీని కారణంగా 1 నుంచి 5 తరగతి పాఠశాలల విద్యార్థులందరూ కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కేవలం ఆన్లైన్ ద్వారానే క్లాసులు ఆ విద్యార్థులకు బోధిస్తున్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వారందరికీ కూడా హైబ్రిడ్ మోడ్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే ఢిల్లీకి వచ్చేటువంటి వాహనాలపైన ప్రధానంగా డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ అని చెప్పేశారు. నిర్మాణ పనులన్నింటి కూడా వాటిపైన నిషేధం విధించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది, కానీ దానివల్ల పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు ఉండడం లేదు. ఏకంగా 460 నుంచి 500 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయినటువంటి నేపథ్యంలో దీని కారణంగా అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తీవ్రమైనటువంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ దానివల్ల పెద్దగా ఆశించిన ఫలితాలు ఉండడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ లొకేషన్ కానీ అలాగే పౌరులు అలాగే పంట వ్యర్థాలకు సంబంధించినటువంటి అంశాలలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోని కారణంగా కఠినమైనటువంటి చర్యలు అమలు చేయని కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దాదాపు 20% కాలుష్యం కంప్లీట్ గా వాహనాల నుంచి వస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. సో వాటిని తగ్గించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు పెద్దగా ఫలితం కనిపించలేదు. సో కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే తప్ప ఢిల్లీకి ఈ కాలుష్యం నుంచి విముక్తి లభించేటువంటి అవకాశం కనబడడం లేదు. ఒకవైపు ఫాగ్, ఇంకోవైపు పొల్యూషన్. మొత్తం దీని కారణంగా ఈ స్మాగ్ కారణంగా ఢిల్లీ దేశ రాజధాని అంటేనే ప్రజలు ఇక్కడికి రావాలంటేనే హడలిపోతున్నటువంటి పరిస్థితి. సో వింటర్ హాలిడేస్ అలాగే జనవరి 1 రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఢిల్లీకి రావద్దని, ఇక్కడ వింటర్ హాలిడేస్కి రావద్దని నెటిజన్లందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో మొత్తానికి దేశ రాజధానికి ఇలాంటి దుర్గతి పట్టినటువంటి నేపథ్యంలో క్లియర్ గా పాలకుల వైఫల్యం కారణంగానే ఢిల్లీలో మొత్తం గాలి విషతుల్యమైంది. అలాగే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా స్మాగ్ తయారైపోయి అనేక విమాన రాకపోకలు కానీ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే వాహనాల్లో ఇంధనం నింపాలనే నిబంధన విధించింది. సీసీ కెమెరా ఆధారిత వ్యవస్థలతో పెట్రోల్ బంకులను మానిటర్ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా BS6 వాహనాలకు మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. AQI దారుణంగా దిగజారడంపై ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మంత్రి మజిందర్ సింగ్ సిర్సా 8-10 నెలల్లో ఢిల్లీ కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం అసాధ్యమన్నారు. ఇది ప్రభుత్వం 10 ఏళ్ల పాలన ఫలితమని, దీనిని సరిచేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు సిర్సా చెప్పారు. दिल्ली के अंदर मैं एवरेज AQI की बात, जैसे मैंने पहले भी कहा था, हर महीने हम बेहतर देने में कामयाब हुए. मैं दिल्ली के लोगों से माफी मांगता हूं, इतना कहना चाहता हूं. 9-10 महीनों में कोई सरकार आपको पूरा का पूरा पोल्यूशन को साफ कर सके, ऐसा असंभव है. लेकिन मैं दिल्ली वासियों आपको बताना चाहता हूं, आम आदमी पार्टी की सरकार जो बेईमानी करके चल कर गई है, हमने उससे बेहतर करके हर दिन का AQI कम करा है और इसी तरह अगर कम करते जाएंगे तो ही दिल्ली को साफ हवा देनी संभव है.